బయోమాగ్నిఫికేషన్ అంటే కొన్ని కాలుష్య కారకాలు పరిమాణంలో ఎక్కువ కావడాన్ని మనము బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తాము. అంటే కొన్ని కాలుష్య కారకాలు అంటే ఏమిటి? ఆ కాలుష్య కారకాలు DDT, BSE, ఈ డైక్లోఫినాక్ లాంటి ఈ కాలుష్య కారకాలు వాటి పరిమాణములో పెరుగుతూ పోతాయి అన్నమాట. అవి ఎలా వాటి పరిమాణంలో పెరుగుతూ పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే బయోమాగ్నిఫికేషన్ అనేది పర్యావరణంలో ఒక సమస్య. ఇప్పుడు బయోమాగ్నిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. బయోమాగ్నిఫికేషన్ అంటే కొన్ని కాలుష్య కారకాలు ఈ పోషక స్థాయిలలో ప్రధానంగా ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులకు చేరేసరికి, ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులకు చేరేసరికి, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకు చేరేసరికి వాటి యొక్క పరిమాణము పెరుగుతూ పోతుంది. ఆ పరిమాణం పెరుగుతూ పోవడాన్ని మనము బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తాము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని రసాయనిక పదార్థాలు ఆహారపు గొలుసు ద్వారా ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయిలోకి చేరేటప్పుడు అక్కడ పరిమాణంలో పెరగడమే కాక అక్కడ పేరుకుపోవడాన్ని మనము బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తాము. అంటే ఇక్కడ బయోమాగ్నిఫికేషన్ గురించి కాక స్పష్టంగా మాట్లాడుకున్నట్లయితే ఆహారపు గొలుసుతో సంబంధంగా మనము మాట్లాడుతున్నాము. ఆహారపు గొలుసు, ఈ ఆహారపు గొలుసులో మనకు మొదటి పోషక స్థాయి ఏంటిది? ఉత్పత్తిదారులు. ఈ ఉత్పత్తిదారులలో ఉన్నటువంటి ఆ కాలుష్య కారకం ఏమిటా కాలుష్య కారకం అనుకున్నాము అంటే ఇక్కడ DDT తీసుకోవచ్చు, లేదా BHC తీసుకోవచ్చు, లేదా డైక్లోరోఫినాక్ తీసుకోవచ్చు. ఈ డైక్లోరోఫినాక్ కానీ BSE కానీ DDT కానీ ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి చేరేసరికి దాని యొక్క పరిమాణము పెరుగుతూ పోతుంది. దాని యొక్క పరిమాణము పెరుగుతూ పోవడం వల్ల ఆ జీవులకు, ఆ పోషక స్థాయిలో ఉన్న జీవులకు అది హానికరం అవుతుంది. అందుకే దీన్ని మనము కాలుష్య కారకము, ప్రమాదకర కాలుష్య కారకంగా మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ బయోమాగ్నిఫికేషను ఉత్పత్తిదారులలో మొదలై అది వినియోగదారులకు, వినియోగదారుల నుంచి ప్రధానంగా ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకు చేరుతూ పోతుంది. అంటే ఇక్కడ ఏమిటా కాలుష్య కారకం? మరే DDT. ఏమిటి DDT అంటే డైక్లోరో డైఫినాయిల్ ట్రైక్లోరో ఈథేన్. డైక్లోరో డైఫినాయిల్ ట్రైక్లోరో ఈథేన్. ఇక్కడ డైక్లోరో డైఫినాయిల్ ట్రైక్లోరో ఈథేన్ అనేవి అంటే ఉత్పత్తిదారులోకి చేరింది. మరి ఉత్పత్తిదారులోకి ఎలా చేరుతుంది? ఉత్పత్తిదారులోకి ఎలా చేరుతుంది అంటే మనం ఒక పంట పొలాలను తీసుకుందాం. ఈ పంట పొలాల మీద ఇంతకుముందు DDTని స్ప్రే చేసేవారు. ఈ పంట పొలాల మీద DDT అనేది కీటకనాశినిగా ఉపయోగించేవారు. ఈ DDT కానీ BSE కానీ కీటకనాశినిగా ఉపయోగించడం వల్ల ఆ పంట పొలాల నుంచి వచ్చేటువంటి ఆ ధాన్యాలలో కానీ, ఆ పంట పొలాల నుంచి వచ్చేటువంటి ఈ పశుగ్రాసములో కానీ ఈ DDT BSE ఒక పదార్థాలు నిక్షిప్తమై ఉండేవి.
వీటి యొక్క అవశేషాలు ఆ పశుగ్రాసములో ఉండడం వల్ల ఆ పశుగ్రాసాన్ని ఇక్కడ వినియోగదారులు తీసుకుంటున్నాయి, అంటే ప్రాథమిక వినియోగదారులు తీసుకుంటున్నాయి. అవి గేదెలే కావచ్చు, ఇక ఇతర పశువులు కావచ్చు. ఆ ప్రాథమిక వినియోగదారులు తీసుకున్న తర్వాత ఆ ప్రాథమిక వినియోగదారులను మళ్ళీ ద్వితీయ వినియోగదారులు తీసుకుంటున్నాయి. ఆ ద్వితీయ వినియోగదారులను తృతీయ వినియోగదారులు ఆహారంగా స్వీకరిస్తున్నాయి. మొత్తం మీద పంట పొలాలను కీటకనాశుల నుంచి సంరక్షించడం కోసము ఉపయోగించినటువంటి ఈ DDT BSC అవశేషాలు ఆ పంట మొక్కల లోపల ఉండడం వల్ల, ప్రధానంగా పశుగ్రాసము లోపల మరియు ధాన్యాల లోపల నిక్షిప్తమై ఉండడం వల్ల ఆ ధాన్యాలను తీసుకున్నటువంటి మానవులోకి కాలుష్యకారకాలు చేరి ఇక క్యాన్సర్ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పశుగ్రాసాన్ని ఆహారంగా తీసుకున్నటువంటి పశువులలో, ప్రధానంగా గేదెల లోపల పాల లోపల ఇవి నిక్షిప్తమై ఉండడం, ఈ పాలను స్వీకరించినటువంటి మానవుల లోపల ఇవి చేరి ఎముకల లోపల, ఎముక మధ్య లోపల ఇవి నిక్షిప్తమై ఉండి ఇవి క్యాన్సర్ని కలుగజేయడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమిటి అంటే బయోమాగ్నిఫికేషన్ అంటే ఒక కాలుష్యకారకము ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి చేరేసరికి దాని యొక్క పరిమాణము పెరుగుతుంది. అంతేకాకుండా ఆ పోషక స్థాయిలో ఉన్నటువంటి జీవుల్లో అది పేరుకుపోవడం ఫలితంగా ఆ జీవులు ఈ కాలుష్యకారకం వల్ల రకరకాల సమస్యలను ఎదుర్కొంటాయి. కాబట్టి బయోమాగ్నిఫికేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రమాద సంకేతాన్ని సూచిస్తుంది. అంటే మనం వాడుతున్నటువంటి కీటకనాశనలు అన్నీ ఉపయోగకరమైనటువంటి కావు, ప్రయోజనకరమైనటువంటి కావు, అందులో బాగా హానికరమైనటువంటి కీటకనాశనలు ఉన్నాయనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి బయోమాగ్నిఫికేషన్ అంటే మనము ఆ కాలుష్యకారకాలు ఆహార గొలుసులోని పోషక స్థాయిల్లో పేరుకుపోవడం అని ఒక మాటలో చెప్పుకున్నాం. ఇక్కడ కాలుష్యకారకాలు అనగానే DDT మరియు BSC గురించి మాట్లాడుకున్నాం. ఈ DDT BSC అనేవి కీటకనాశులు అని మాట్లాడుకున్నాం, అంటే ఇన్సెక్టిసైడ్స్. అంటే DDT BSC అనేవి ఏమిటి అంటే ఇన్సెక్టిసైడ్స్, కీటకనాశనులు. ఈ కీటకనాశనులు ప్రమాదకరమైనవని భారత ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ కీటకనాశనలను భారత ప్రభుత్వము నిషేధించడం జరిగింది. కావున ఇప్పుడు DDT BSC అనేటువంటి కీటకనాశనలను మనము వాడటము లేదు. అవి నిషేధించబడినటువంటి కీటకనాశనలు, అవి నిషేధించబడినటువంటి రసాయనిక మందులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా డైక్లోరోఫినాక్, ఈ డైక్లోరోఫినాక్ అనేది సాధారణంగా మనకు పశువుల్లో వాపు వచ్చినప్పుడు ఆ వాపును తగ్గించడానికి ఉపయోగించేటువంటి ఒక మందు. ఈ వాపును తగ్గించడానికి ఉపయోగించిన మందు ఆ పశువుల్లో చేరడము, ఆ పశువులని ఆహారముగా స్వీకరించినటువంటి రాబందుల్లోకి పోయి ఆ మందు చేరడము, అంతేకాకుండా అది పరిమాణంలో పెద్దగా పేరుకుపోవడంని బయోమాగ్నిఫికేషన్గా కూడా మనము పరిగణించవచ్చు. అప్పుడు ఆ రాబందులకు ఆ మందు హానికర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రసాయనిక పదార్థాలు ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి చేరేసరికి పరిమాణంలో పెద్దగవుతూ అక్కడ ఉన్నటువంటి జీవుల కణజాలలో పేరుకుపోతూ ఆ జీవులకు హానిని కలగచేస్తున్నాయి. కాబట్టి ఇది హానికరమైనటువంటి రసాయనముగా మనము పరిగణించాలి. ఇది బయోమాగ్నిఫికేషన్కు సంబంధించినటువంటి వివరణ. ఇక్కడ బయోమాగ్నిఫికేషన్ అనగానే 3 రసాయనాలు వచ్చాయి. 2 కీటకనాశనలు, 1 పశువుల్లో వాపును తగ్గించడానికి ఉపయోగించినటువంటి మందు. ఈ కీటకనాశనంలో ఒకటి DDT అంటే
డైఫినైల్ ట్రైక్లోరోఈథేన్. రెండవది బిహెచ్సి. ఈ బిహెచ్సి అంటే ఏంటిది? బెంజా ఎగ్జాక్లోరైడ్. బెంజా ఎగ్జాక్లోరైడ్. దీన్ని ఏమంటున్నాం మనము? బెంజా ఎగ్జాక్లోరైడ్ అని పిలుస్తున్నాము. అంటే బెంజా ఎగ్జాక్లోరైడ్ అనేది ఒక కీటకనాశిని, బిహెచ్సి. ఇంతకుముందు సాధారణ పరిభాషలో గమాక్సిన్ అని కూడా పిలిచేవారు దీన్ని. ఈ గమాక్సిన్ను ఇప్పుడు నిషేధించడం జరిగింది. సాధారణంగా దాన్ని బిహెచ్సి బెంజా ఎగ్జాక్లోరైడ్ అంటున్నాము. సాధారణ పరిభాషలో మన వాడుక భాషలో గమాక్సిన్ పౌడర్ అని పిలిచేవారు. అది ఇప్పుడు వాడకములో అంటే అది నిషేధించబడినట్లుగా మనము గుర్తుంచుకోవాలి. అంటే నిషేధించబడినటువంటి కీటకనాశనంలో డిడిటి బిహెచ్సితో పాటుగా ఈ మధ్య కాలములో ఆల్డ్రిన్ కూడా ఎండ్రిన్ కూడా నిషేధించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మోనోక్రోటోపాస్ను కూడా నిషేధించాలని సిఫారసులు రావడం జరిగింది. అంతేకాకుండా క్లోరోఫైరీపాస్ను కూడా నిషేధించాలని సిఫారసులు రావడం జరిగింది. అంటే ఇక కీటకనాశనల వల్ల హానికర ప్రభావం గాక ఉన్నట్లయితే వాటిని నిషేధించాలనేటువంటి ఒక సిఫారసు అనేది మనకు వస్తుంది. ఓకే, ఇది బయోమ్యాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి వివరణ. ఇక రెండవ అంశంగా తీసుకున్నట్లయితే ఏమిటా రెండవ అంశము అంటే మనకు సాధారణంగా నీటి ఆవరణ వ్యవస్థలో కనబడేటువంటి ఈ ప్రభావము యూట్రాఫికేషన్. యూట్రాఫికేషన్ ఏమిటి? యూట్రాఫికేషన్. యూట్రాఫికేషన్ యు అంటే నిజంగా, అంటే ఎక్కువగా. ఈ ఎక్కువగా ట్రాఫికేషన్ జరుగుతుంది. ఏమిటా ట్రాఫికేషన్ అంటే నీటి లోపల ఫాస్ఫేట్లు, నైట్రేట్లు, ఇక సల్ఫేట్ లాంటి ఈ అకర్బన పదార్థాలు వచ్చి చేరడం ఫలితంగా అవి మురుగు ద్వారా రావచ్చు, లేదా ఇతర పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ఈ కారకాలు లేదా ఈ పదార్థాలు నీటిలో చేరడం ఫలితంగా ఈ నీటిలో చేరినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మొక్కలు వచ్చి అక్కడ ఆవాసము ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మొక్కలలో ప్రధానంగా నీటిలో ఆవాసం చేసేటువంటి మొక్కలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ నీటిలో ఆవాసం చేసే మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు విపరీతంగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విపరీతంగా పెరగడం ఫలితంగా ఆ నీటిలో ఆవాసం చేస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి ఇతర జంతువులకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఈ ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులు, ప్రధానంగా జంతువులు, చేపలు చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోవడం ఫలితంగా ఆ నీటి యొక్క ఆ భాగమంతా లేదా నీటి యొక్క ఆ ఆవరణ వ్యవస్థ అంతా, ఆ నీటి కొలను అంతా మనకు వాసన వస్తుంది. అంటే ఆ వాసన దేనికి నిదర్శనం అంటే ఆ నీటి ఆవరణ వ్యవస్థలో మూలకాల పరిమాణం పెరగడంగా, ఆక్సిజన్ పరిమాణం తగ్గడంగా మనము అర్థం చేసుకోవాలి. దీన్నే మనము యూట్రాఫికేషన్ అని పిలుస్తున్నాము. అంటే అకర్బన పదార్థాలైనటువంటి ఫాస్ఫేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు మురుగు ద్వారా కానీ లేదా పరిశ్రమల వ్యర్థాల నుండి వచ్చి ఆ నీటి యొక్క ఆవరణ వ్యవస్థలోకి లేదా నీటి యొక్క కుంటలోకి, నీటి చెరువులోకి లేదా నీటి యొక్క ఆవరణ వ్యవస్థలోకి చేరడం ఫలితంగా మొక్కలు, ప్రధానంగా నీటిలో ఆవాసం చేసేటువంటి మొక్కలు, ఈ శైవలాలు విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటికి మూలకాలు లభ్యమవుతే అవి విపరీతంగా పెరుగుతాయి. ఆ విపరీతంగా పెరుగుతున్నప్పుడు అవి నీటిలో ఉన్నటువంటి, అంటే వాటి యొక్క శ్వాసక్రియలకు నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా వినియోగించుకుంటాయి. ఆ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ వినియోగించుకోవడం ఫలితంగా
అప్పుడు నీటిలో నివసిస్తున్నటువంటి జీవరాశులకు, జంతువులకు, చేపలకు, ఇతర కీటకాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడి అవి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోవడం ఫలితంగా ఆ జీవులలో ఉన్నటువంటి కర్బన పదార్థాలన్నీ కూడా ఆ నీటి ఆవరణ వ్యవస్థలోకి మళ్ళీ తిరిగి చేరడం ఫలితంగా ఇంకా ఆ అకర్బన పదార్థాల పరిమాణము రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అలా పెరుగుతూ పోవడాన్ని మనము యూట్రాఫికేషన్ అని పిలుస్తున్నాము. యూట్రాఫికేషన్ అంటే ఇక్కడ అకర్బన పదార్థాలైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫేట్లు, సల్ఫేట్ల యొక్క ఈ పరిమాణము రోజు రోజుకి పెరగడము. ఈ పెరగడానికి కారణం ఏంటంటే మొక్కలు మురుగునీరు మరియు పరిశ్రమల నుంచి విడుదలైనటువంటి వ్యర్థాలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మొక్కలు ప్రధానంగా నీలి ఆకుపచ్చ శైవలాలు ఆక్సిజను ఆ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ వినియోగించుకోవడం అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా యూట్రాఫికేషన్ అనేది ఒక రకంగా కలుషితమైనటువంటి ప్రాంతముగా మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే యూట్రాఫికేషను ఉన్నటువంటి ఆ ఆవరణ వ్యవస్థని కలుషితమైనటువంటి ఆవరణ వ్యవస్థగా మనము గుర్తుంచుకోవాలి. అంటే యూట్రాఫికేషను అంటే యూట్రాపిక్ ఆవరణ వ్యవస్థ అనేది, యూట్రాఫిక్ నీటి ఆవరణ వ్యవస్థ అనేది అది మంచినీటి ఆవరణ వ్యవస్థ కాదు. మరి ఏంటిది మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే ఓలిగోట్రాఫిక్. ఈ ఓలిగోట్రాఫిక్ ఆవరణ వ్యవస్థని మనము మంచినీటి ఆవరణ వ్యవస్థ అని పేర్కొంటాము. ఓలిగోట్రాఫిక్ ఆవరణ వ్యవస్థ అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ, యూట్రాఫిక్ ఆవరణ వ్యవస్థ అంటే కలుషితమైనటువంటి ఆవరణ వ్యవస్థ. అందులో ఆక్సిజన్ యొక్క పరిమాణము తక్కువగా ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ, ఆక్సిజను సరిగ్గా ఉన్నటువంటి సరైన మోతాదులో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ, పరిశుభ్రమైనటువంటి ఆవరణ వ్యవస్థ అంటే స్వచ్ఛమైన నీరు కలిగినటువంటి ఆవరణ వ్యవస్థగా మనము ఒలిగోట్రాపిక్ ఆవరణ వ్యవస్థని పేర్కొంటాము. కాబట్టి యూట్రాపిక్ ఆవరణ వ్యవస్థలో మనకు జీవుల మనుగడ ప్రమాదకరంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ యూట్రాఫిక్ ఆవరణ వ్యవస్థలో జీవులు రోజు రోజుకి చనిపోతుండడం ఫలితంగా ఆ జీవులలో ఉన్నటువంటి అణుఘటకాలు, ఆ జీవుల్లో ఉన్నటువంటి అణుఘటకం ఏంటిది? కర్బన పదార్థం. ఈ కర్బన పదార్థం అనేది జీవుల్లో చేరడం ఫలితంగా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కర్బన పదార్థం అనేది జీవుల్లో నుంచి నీటిలో చేరడం ఫలితంగా ఆ నీటిలో కర్బన పదార్థం పేరుకుపోతుంది. అప్పుడు ఆ నీటి యొక్క BOD విలువ అనేది పెరుగుతుంది. అంటే యూట్రాఫికేషన్ చెందినటువంటి నీటి ఆవరణ వ్యవస్థలో మనకు BOD విలువ పెరుగుతుంది. ఈ BOD విలువ అంటే ఏమిటి అంటే BOD అంటే మనం ఏమని రాసుకోవచ్చు? BOD అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందే. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే జీవుల ఆక్సిజన్ అవసరము. అంటే ఇక్కడ BOD అంటే ఇంతకుముందు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఏమంటున్నాము? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అంటే ఇక్కడ ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుంది అని నిర్ధారించబడుతుంది, తెలుసుకోబడుతుంది. కాబట్టి దీన్ని బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. అంటే ఈ BODని ఎలా మనము సులభంగా మాట్లాడుకోవచ్చు అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ని మనం సులభంగా ఎలా మాట్లాడుకోవచ్చు అంటే సులభంగా BODని అర్థం చేసుకోవడం కోసము మనము BOD నిర్వచనాన్ని మాట్లాడుకుందాం. ఏమిటి? 1 లీటర్ పదార్థములో అంటే 1 లీటరు నీటి లోపల 1 లీటర్ నీటి లోపల ఉన్నటువంటి ఈ కర్బన పదార్థము ఆక్సీకరణము కోసము
ఈ బ్యాక్టీరియా ఉపయోగించుకున్నటువంటి ఆక్సిజను పరిమాణాన్ని మనము BOD అని పిలుస్తాము. అంటే ఒక కొలను తీసుకున్నాము, ఈ కొలను లోపల మనము 1 లీటర్ నీటిని తీసుకున్నాము. ఈ లీటర్ నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థం ఏదైతే ఉందో ఆ కర్బన పదార్థము మొత్తము ఆక్సీకరణము చెందించడానికి ఆ జీవులు అంటే బ్యాక్టీరియా ఉపయోగిస్తున్నటువంటి బ్యాక్టీరియాకు అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ ఈ పరిమాణాన్ని మనము ఆక్సిజన్ అవసరాన్ని మనము బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తున్నాము. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా మనకి ఏమి తెలుస్తుంది అంటే ఒక నీటి ఆవరణ వ్యవస్థలో మనకు ఎంత కర్బన పదార్థము ఉన్నది, అది ఎంత అపరిశుభ్రంగా ఉన్నది లేదా ఎంత పరిశుభ్రంగా ఉన్నదో తెలుసుకోవచ్చును. అంటే BOD విలువ ఒక నీటి ఆవరణ వ్యవస్థ యొక్క BOD విలువ తెలవడం ఫలితంగా అది పరిశుభ్రమైన నీరా లేదా కలుషితమైన నీరా అనే విషయం మనకు తెలుస్తుంది. సాధారణంగా BOD విలువను మనము ppmలో అంచనా వేస్తాము, పార్ట్స్ పర్ మిలియన్లో అంచనా వేస్తాము. ఈ ppm ఎంత ఉండాలి? సాధారణంగా మన తాగేటువంటి పొటబుల్ వాటర్కు ఎంతకంటే తక్కువగా ఉండాలి అంటే 3 ppm కంటే తక్కువగా ఉంటే మనము ఆ కొలంలో ఉన్నటువంటి నీరు పరిశుభ్రమైన నీరుగా మనము భావించాలి. ఆ నీరు తాగడానికి అనువైనదిగా మనము పరిగణించాలి. మరి ఒకవేళ ఆ కొలను యొక్క ఈ BOD విలువ 3 ppm కంటే అధికంగా ఉన్నదనుకోండి, అప్పుడు ఆ కొలను నీరు తాగడానికి అనువైనది కాదని మనము నిర్ధారించాలి. అంటే ఒక కొలను నీటిలో BOD విలువ మనము గమనించినట్లయితే లేదా తెలుసుకున్నట్లయితే అది పరిశుభ్రమైనదా లేదా తాగడానికి అనువైనదా కాదా అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే BOD విలువ అధికంగా ఉన్నట్లయితే ఆ నీరు కలుషితమైనట్లు, అధికంగా కలుషితమైనట్లు మనము తెలుసుకోవాలి. ఒకవేళ BOD విలువ 3 ppm కంటే తక్కువగా ఉంటే అది పరిశుభ్రమైన నీరు, తాగడానికి అనువైన నీరు అని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ కలుషితమైనటువంటి నీటి ఆవరణ వ్యవస్థల్లో BOD విలువ అధికంగా ఉంటుంది. అంటే BOD విలువ ద్వారా మనకి ఆ నీటి యొక్క ఆవరణ వ్యవస్థ మనకు కలుషితమైనదా లేదా ఎంత కలుషితమైనది లేదా పరిశుభ్రమైనదా అనే విషయము తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఏం గమనించాలి అంటే నీటి యొక్క పరిశుభ్రతను అంచనా వేయడానికి మనకు ఉపయోగపడేటువంటి ఈ పరీక్ష ఏమిటి? ఆ పరీక్ష BOD అనేటువంటి పరీక్ష మనకు నీటి యొక్క పరిశుభ్రతను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఆ కొలను యొక్క నీరు పరిశుభ్రమైనదా లేదా అని కూడా మనము నిర్ధారించవచ్చు. లేదా ఒకవేళ అది మురుగునీటి ఆవరణ వ్యవస్థ అనుకోండి, ఆ మురుగునీటిలో కూడా BOD విలువను తెలుసుకోవచ్చు. ఆ BOD విలువ ద్వారా అది ఎంత కలుషితమైందో కూడా మనము ఒక అంచనాకు రావచ్చు. ఇది BODకి సంబంధించినటువంటి వివరణ. ఇక ఇంకొక పరీక్ష ఉన్నది. ఏమిటి ఆ పరీక్ష అంటే COD. COD అంటే ఏమిటి మరే? COD అంటే ఇక్కడ రాసుకుందాం మనము, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ను మనము COD అని పిలుస్తున్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి ఈ కర్బన పదార్థము ఆక్సీకరణ కోసము అవసరమైనటువంటి ఆక్సిజను ఎంత అని తెలుసుకోవచ్చును. కాబట్టి COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇప్పుడు COD గురించి BOD గురించి మనం తెలుసుకున్నాము. అంటే BOD ద్వారా కానీ
సిఓడి ద్వారా కానీ మనకు ఏమర్థమవుతుంది అంటే ఆ నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాన్ని ఆక్సీకరణము చెందించడం కోసము అక్కడ ఉన్నటువంటి జీవులు ప్రధానంగా బ్యాక్టీరియాలు వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ పరిమాణము ఎంత అనేటువంటి విషయము తెలుస్తుంది. దాని ద్వారా ఆ నీటిలో ఉండేటువంటి కర్బన పదార్థ పరిమాణం ఎంత, ఆ నీటికి అవసరమయ్యేటువంటి మన ఆక్సిజన్ ఎంత కూడా మనము తెలుసుకోవచ్చును. అంటే యూట్రాఫికేషన్, ఒలిగోట్రాఫికేషన్. అంటే యూట్రాఫికేషన్ అంటే ఈ అకర్బన పదార్థాలు నీటి లోపల నీటి ఆవరణ వ్యవస్థలో క్రమక్రమంగా పెరుగుతూ పోవడం. ఒలిగోట్రాఫికేషన్ అంటే ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి అకర్బన పదార్థాలు కానీ నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి కర్బన పదార్థాలు కానీ పూర్తిగా ఆక్సీకరణము చెందించడం ఫలితంగా మనకు అక్కడ ఆ పదార్థాల యొక్క పరిమాణాన్ని తగ్గించి ఆ ఆవరణ వ్యవస్థని మనము పరిశుభ్రము చేయడము. కాబట్టి ఒలిగోట్రాఫికేషన్లో మనకి ఏమర్థమవుతుందంటే పరిశుభ్రత అంటే ఈ నీటి యొక్క శుద్ధతిని మనము పెంచవచ్చు, శుద్ధతను పెంచవచ్చు అనేటువంటి విషయము తెలుస్తుంది. ఇది యూట్రాఫికేషను, ఒలిగోట్రాఫికేషన్కి సంబంధించినటువంటి వివరణ. ఇంకా ఆ తర్వాత బయో రెమిడియేషన్కి వెళ్దాం. బయో రెమిడియేషన్ లేదా జైవిక సవరణీకరణ అంటే బయో మ్యాగ్నిఫికేషన్ మాట్లాడుకున్నాము, యూట్రాఫికేషన్ మాట్లాడుకున్నాము. బయో మ్యాగ్నిఫికేషన్ ద్వారా మనకు ఈ కాలుష్యకారకాల యొక్క పరిమాణం పెరగడంతో పాటుగా ఆ పోషక స్థాయిల్లో ఉన్నటువంటి జీవులకు హాని జరుగుతుందనే విషయం తెలిసింది. అంతేకాకుండా యూట్రాఫికేషన్ ద్వారా కూడా ఈ అకర్బన పదార్థాలు నీటిలోకి వచ్చి చేరడం ఫలితంగా అందులో ఉన్నటువంటి జీవులకు ఆక్సిజన్ తగ్గడం ఫలితంగా అక్కడ హానికరం జరుగుతుంది అనే విషయము తెలుస్తుంది. జీవులు చనిపోవడానికి అవకాశం ఏర్పడుతుందనే విషయం తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఈ కాలుషిత పదార్థాల ఫలితంగా మనకు జీవ వ్యవస్థకి హాని జరుగుతుంది. మరి ఈ కలుషిత పదార్థాల ఫలితంగా జీవ వ్యవస్థకు హాని జరగకుండా ఉండాలి అంటే పర్యావరణంలో ఉన్నటువంటి కలుషిత పదార్థాలని తొలగించాలంటే ఎలాంటి ప్రక్రియ అవసరము, ఆ ప్రక్రియ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏమిటా ప్రక్రియ అంటే బయో రెమిడియేషన్ లేదా జైవిక సవరణీకరణ. ఈ బయో రెమిడియేషన్లు ఏం చేస్తారు అంటే బయో రెమిడియేషన్ అంటే జీవుల ద్వారా వాతావరణము లేదా పర్యావరణంలోకి చేరినటువంటి కలుషిత పదార్థాలను తొలగించడము. అంటే జీవ సంబంధ పద్ధతుల ద్వారా పర్యావరణంలోకి చేరి ఉన్నటువంటి అవి వాతావరణంలోనే కావచ్చు, లేదా అవి ఈ శిలావరణంలోనే కావచ్చు, లేదా కొన్నిసార్లు జలావరణంలోనే కావచ్చు. ఈ ఆవరణాల్లోకి చేరినటువంటి కలుషిత పదార్థాలను జీవుల ద్వారా తొలగించేటువంటి ప్రక్రియనే లేదా విధానాన్ని మనము బయో రెమిడియేషన్ లేదా జైవిక సవరణీకరణ అని పిలుస్తున్నాం. అంటే జీవులను ఉపయోగించి పర్యావరణంలోకి ఆకస్మికంగానే కావచ్చు, లేదా ఏదేని కారకం వల్ల వచ్చి చేరినటువంటి ఈ కలుషితమైనటువంటి పదార్థాలు లేదా విషపూరితమైన పదార్థాలను తొలగించేటువంటి విధానమే ప్రక్రియని మనము బయో రెమిడియేషన్ అని పిలుస్తున్నాము. అంటే ఇక్కడ విష పదార్థాలను తొలగిస్తున్నాము, హానికర పదార్థాలను తొలగిస్తున్నాము. అవి అకర్బన లోహాలే కావచ్చు, లేదా ఇతర విష పదార్థాలే కావచ్చు, అవి ఒక హానికరమైనటువంటి ఘన పదార్థాలే కావచ్చు. మొత్తం మీద వాటిని జీవుల ద్వారా తొలగించడాన్నే మనము బయో రెమిడియేషన్ అని పిలుస్తున్నాము. ఈ బయో రెమిడియేషన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే మనము ఈ కలుషితాన్ని
తగ్గించేటువంటి ఒక ప్రక్రియ. అంటే కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేటువంటి ప్రక్రియ. కాలుష్య కారకాల ప్రభావము జీవ వ్యవస్థ మీద పడకముందే లేదా జీవ వ్యవస్థ మీద పడే కంటే ముందే మనము తగ్గించేటువంటి విధానము అని చెప్పవచ్చును. అంటే ఈ ఆవరణ వ్యవస్థలో లేదా పర్యావరణములో వచ్చి చేరినటువంటి కాలుష్య కారకాలను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి ప్రక్రియ. ఓకే, ఇప్పుడు ఈ బయో రెమిడియేషన్లో మనం గాక మొక్కలను ఉపయోగించినట్లయితే అప్పుడు దాన్ని ఫైటో రెమిడియేషన్ అని పిలుస్తాము. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఫైటో రెమిడియేషన్. ఫైటో రెమిడియేషన్. ఫైటో అంటే ఏమిటి అంటే మొక్క, రెమిడియేషన్ అంటే ఏమిటిది ఒక ప్రక్రియ. అంటే ఏమిటి ఆ ప్రక్రియ? కలుషితాలను తగ్గించేటువంటి ఒక ప్రక్రియ. ఓకే, ఇక్కడ ఫైటో రెమిడియేషన్ అంటే ఏమిటి? ఈ మొక్కలను ఉపయోగించి మనము ఈ భూమిలో ఉన్నటువంటి లేదా ఈ జలములో ఉన్నటువంటి ఆ అకర్బన లోహాలే కావచ్చు లేదా కలుషిత పదార్థాల యొక్క పరిమాణాన్ని తగ్గించేటువంటి ప్రక్రియనే మనము ఫైటో రెమిడియేషన్ అని పిలుస్తాం. ఫైటో రెమిడియేషన్కి చక్కటి ఉదాహరణ మనకు బ్రాసికా. ఈ బ్రాసికా మొక్కను గాక చూసినట్లయితే ఈ బ్రాసికా నైగ్రా ఆవాలే కావచ్చు లేదా బ్రాసికా జాతులను గాక తీసుకున్నట్లయితే ఈ బ్రాసికా మొక్కలు భూమిలో ఉన్నటువంటి భారలోహాలను గ్రహిస్తాయి. కాబట్టి ఇక్కడ భూమిలో ఉన్నటువంటి అకర్బన లోహాలైనటువంటి లేదా భారలోహాలను ఇక అంటే గ్రహించేటువంటి స్వభావము ఈ మొక్కలకు ఉంది. తద్వారా ఆ మృత్తిక యొక్క కాలుష్య పరిమాణాన్ని తగ్గించవచ్చును. కాబట్టి ఇక్కడ ఫైటో రెమిడియేషన్ ద్వారా మృత్తిక లేదా భౌమ కాలుష్య కారకాల పరిమాణాన్ని తగ్గించడానికి అవకాశము కలుగుతుంది. ఓకే, తర్వాత ఇక మైక్రోబియల్ రెమిడియేషన్ చెప్పవచ్చు. మైక్రోబియల్ రెమిడియేషన్ అంటే ఏంటిది? సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలను తగ్గించేటువంటి ప్రక్రియ లేదా కాలుష్య కారకము పెరిగేకుండా నిరోధించేటువంటి ప్రక్రియ. అంటే ఇక్కడ సూక్ష్మజీవులను ఉపయోగించి అంటే ఉదాహరణగా సూపర్ బగ్ గురించి మాట్లాడుకుందాము. సూపర్ బగ్ ఏమిటి? సూపర్ బగ్గు అంటే సూపర్ బగ్ అని దేన్ని పిలుస్తారు అంటే సూడోమోనాస్ పుటిడాను. సూడోమోనాస్ పుటిడాను మనము సూపర్ బగ్ అని పిలుస్తాము. ఈ సూడోమోనాస్ పుటిడాను సూపర్ బగ్ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది జన్యు పరివర్తనము చెందినటువంటి ఒక బ్యాక్టీరియా. జన్యు పరివర్తనం చెందినటువంటి ఈ బ్యాక్టీరియా సముద్రములో ఈ నూనెను సరఫరా చేస్తున్నటువంటి ఓడల ద్వారా లీక్ అయినటువంటి నూనె సముద్రం యొక్క ఉపరితలానికి చేరిన తర్వాత ఆ ఉపరితలం పైన ఒక తెట్టులాగా నూనె తెట్టులు లేదా ఆయిల్ కేక్స్ ఏర్పడతాయి. ఆ ఆయిల్ కేక్స్ను జీర్ణము చేసేటువంటి లేదా విచ్ఛిన్నము చేసేటువంటి ఈ జన్యు పరివర్తిత బ్యాక్టీరియాని మనము సూపర్ బగ్ అని పిలుస్తున్నాము. అంటే సూడోమోనాస్ పుటిడా అనేది జన్యు పరివర్తనము చెందినటువంటి ఒక బ్యాక్టీరియా. అంటే దీన్ని ఏమనొచ్చు? GMO అనొచ్చు. అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజము అని పిలవచ్చును. జెనెటికల్లీ మాడిఫైడ్ ఈ ఆర్గానిజము ఏం చేస్తుంది? సాధారణ బ్యాక్టీరియా లాగా కాక సాధారణ సూక్ష్మజీవిలాగా కాక ఇది సముద్రములోకి వచ్చి చేరినటువంటి నూనె తెట్టులను
సముద్రం యొక్క ఉపరితలం మీద ఏర్పడినటువంటి ఈ నూనె తెట్టులను విచ్ఛిన్నము చేసి సముద్రము లోపల ఆవాసం చేస్తున్నటువంటి అనేక రకాల జీవులకు, జంతువులకు, వృక్షాలకు ఈ మనుగడకు ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియాను మనము సూపర్ బగ్ అని పిలుస్తున్నాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏంటిది, ఆ నూనె తెట్టు వల్ల ఇప్పుడు ఏమవుతుంది, సముద్రము కలుషితమే కాకుండా ఆ సముద్రములో ఉన్న జీవులకు అది హానికరాన్ని కలగచేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ గుర్తొస్తుంది. ఒక కార్బన్ డయాక్సైడే మరి గ్రీన్ హౌస్ వాయువా? అంటే కార్బన్ డయాక్సైడ్తో పాటుగా మీథేను, ఇంకా నీటి ఆవిరి, ఇంకా ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా ఉన్నాయి. అంటే గ్రీన్ హౌస్ వాయువులలో ప్రధానమైనటువంటిది ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్తో పాటుగా మీథేను, నీటి ఆవిరి అనేవి గ్రీన్ హౌస్ వాయువులుగా మనకు పిలువబడుతున్నాయి. అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేను అనబడేటువంటి గ్రీన్ హౌస్ వాయువులు ఇవి వివిధ పరిశ్రమల నుండి విడుదలయ్యాయి. ప్రధానంగా బయోగ్యాస్ నుండి విడుదలైనది ఏంటిది, మనకు మీథేన్ విడుదలైంది, కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. ఇంకా ఇతర కర్మాగారాల నుంచి కూడా మనకు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అలాగే మిథనోజెనిక్ బ్యాక్టీరియా ద్వారా మనకు మీథేన్ విడుదలవుతుంది. ఇలా సహజ వాయువుగా కూడా మనం మీథేన్ పిలుస్తున్నాము. అంటే ఇక్కడ మీథేని ఏదేని కారకము ద్వారా, ఏదేని వ్యవస్థ ద్వారా మనకు ఈ గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలైన తర్వాత ఈ వాతావరణములో ఇవి ఏమి పనిచేస్తాయి? వాతావరణంలో ఇవి ప్రధానంగా సూర్యుని నుంచి విడుదలైనటువంటి వికిరణాన్ని ఇవి స్వీకరిస్తాయి. ఈ సూర్యుని నుంచి విడుదలైనటువంటి ఆ సౌరశక్తిని, సౌర వికిరణాన్ని ఇవి స్వీకరించి ఆ వాతావరణము అంతా వేడెక్కింప చేస్తాయి. కాబట్టి ఆ వాతావరణం అంతా వేడెక్కింప చేయడాన్ని మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాము. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్టు అంటే ఏమని మనం మాట్లాడుకోవాలి? దీన్ని ఏమంటున్నాము? హరిత గృహ ప్రభావం అని కూడా పిలుస్తాం. గ్రీన్ అంటే హరిత, హౌస్ అంటే గృహము, ఎఫెక్ట్ అంటే ప్రభావము, హరిత గృహ ప్రభావము. కార్బన్ డయాక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, ఇతర గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణములోకి చేరి ఆ వాతావరణములో వికిరణాన్ని, సూర్యుని నుంచి వచ్చేటువంటి వికిరణాన్ని స్వీకరించి వాతావరణము లోపల ఈ వేడెక్కించడాన్ని లేదా వాతావరణంలో ఉష్ణోగ్రత అధికం చేయడాన్ని మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాము. అంటే గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వాతావరణము వేడెక్కడము, సూర్యకిరణాన్ని శోషించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ హరిత గృహ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది? అప్పుడు భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా వేడెక్కిపోయింది. ఈ గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా వేడెక్కిందంటే చివరికి ఆ ప్రభావం దేని మీద పడుతుంది? భూమి మీద పడుతుంది. అంటే గ్లోబ్ మీద పడుతుంది. అప్పుడు ఆ గ్లోబ్ ఏమైపోతుంది? ఆ గ్లోబ్ కూడా వేడెక్కుతుంది. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఫలితంగా జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే, పరిణామం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ రావడానికి అవకాశం ఉంది. అంటే గ్లోబల్ వార్మింగ్ జరగడానికి అవకాశం ఉన్నది. అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేను మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యి సౌర వికిరణాన్ని శోషించి లేదా
ఇక్కడ అధిశోషించుకొని వాతావరణం అంతా వేడెక్కించడాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాము. ఈ వాతావరణం వేడెక్కడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్న తర్వాత ఆ వేడెక్కిన వాతావరణం యొక్క ప్రభావం భూమి మీద పడడం ఫలితంగా భూమి కూడా వేడెక్కుతుంది. ఆ భూమి కూడా వేడెక్కడాన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నాము, లేదా భూమి వేడెక్కడము అని కూడా పిలుస్తున్నాము. ఈ భూమి వేడెక్కడం వల్ల ఏం జరుగుతుంది అంటే భూమి యొక్క ధృవాల వైపు, అంటే ఇక్కడ మనకు ధృవాల వైపు ఏముంది, మంచు ఉంది. ఆ ధృవాల వైపు ఉన్నటువంటి మంచు మనకు కరిగిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ధ్రువపు మంచంతా కరిగిపోతే మనకు వరదలు వచ్చి ప్రాణ నష్టము లేదా జీవరాశుల నష్టము, ఆవరణ వ్యవస్థల సంపద అంతా నాశనం కావడానికి, నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రమాదము మనకు సంభవించడానికి అవకాశం ఉంది, పెను ప్రమాదము సంభవించడానికి అవకాశం ఉంది. ఇది గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి వివరణ. కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఫలితంగా మనకు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి ఏమిటి, మనకు ప్రధానంగా ఈ మంచు అంతా కరిగిపోయి ఈ మొత్తం వరదలు వచ్చేసి ఇక్కడ దీవులన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి దీవులన్నీ మునిగిపోయి ఇక్కడ జీవ సంపద, ఆవరణ సంపద అంతా నశించిపోవడానికి అవకాశం ఉన్నది. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి అంశము. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గాలంటే ఏమి జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఈ పరిమాణాన్ని తగ్గించాలి. కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణాన్ని తగ్గించే వాతావరణంలో మనము ఎఫారెస్టేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎఫారెస్టేషన్ అంటే ఏమిటి అంటే మనకు మొక్కల పెంపకము, అంటే సోషల్ ఫారెస్ట్రీ అనేది ఒక ఎఫారెస్టేషన్లో భాగము, లేదా అడవులలో నరికివేయబడినటువంటి వృక్షాల స్థానములో మళ్ళీ మొక్కలు పెంచడం అనేది ఎఫారెస్టేషన్లో భాగం. ఇంకా మనకు ఈ చిత్తడి నేల లోపల వ్యర్థంగా ఉన్నటువంటి బంజరు భూముల లోపల మొక్కలు పెంచేటువంటి ప్రక్రియని, అవసరమైనటువంటి మొక్కలు పెంచేటువంటి ప్రక్రియని మనము ఎఫారెస్టేషన్ అని పిలుస్తాము. ఈ ఎఫారెస్టేషన్ ఫలితంగా వాతావరణములో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణాన్ని మనము తగ్గించవచ్చు. కాబట్టి అడవి నిర్మూలన అనేది తగ్గిస్తే, లేదా మొక్కల పెంపకం అనేది అధికంగా చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమి అవకాశం ఉన్నది అంటే మనకు గ్రీన్ హౌస్ వాయువుల యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని తగ్గించడానికి మనము ఒకటి ఎఫారెస్టేషను, రెండవది మనకు కలుషిత పదార్థాలను విడుదల చేసినటువంటి, ప్రధానంగా గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసినటువంటి కర్మాగారాల యొక్క నియంత్రణ అనేది అవసరము. ఓకే, ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి సమాచారము. తర్వాత జీవ భూ రసాయన వలయాల గురించి మాట్లాడుకుందాము. బయోజియో కెమికల్ సైకిల్స్. బయోజియో కెమికల్ సైకిల్స్ జీవ భౌమ లేదా సింపుల్గా జీవ భూ రసాయనిక వలయాలు అని పిలుస్తాము. జీవ భూ రసాయనిక వలయాలు అంటే జీవ భూ రసాయనిక వలయాలు బయోజియో కెమికల్ సైకిల్స్. బయోజియో కెమికల్ సైకిల్స్లో మనము ఏమి గమనిస్తున్నాము అంటే జీవులలో ఉన్నటువంటి, జీవుల పెరుగుదలకు తోడ్పడుతున్నటువంటి, జీవుల మనుగడకు లేదా జీవులలో ఉన్నటువంటి వివిధ జీవక్రియలకు అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వివిధ మూలకాలు, అవి జీవుల నుంచి వాతావరణంలోకి, వాతావరణంలో నుంచి
భూమిలోకి, మళ్ళీ భూమిలో నుంచి మళ్ళా జీవిలోకి చేరేటువంటి ఒక క్రమ పద్ధతిని గురించి మనము జీవ భూ రసాయన వలయాలలో మాట్లాడుకుంటాము. అంటే ఈ రసాయనిక మూలకాలు అనేవి జీవులలోనే ఎల్లప్పుడూ ఉండవు. ఎందుకంటే జీవులు వాటి యొక్క జీవితకాలం పూర్తయిన తర్వాత మరణిస్తాయి. ఆ మరణించినటువంటి జీవుల్లో ఉన్నటువంటి వివిధ రకాల మూలకాలు అవి అకర్బన మూలకాలే. ప్రధానంగా మీకు నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇంకా హైడ్రోజన్ కావచ్చు, ఇంకా ఫాస్ఫరస్ కావచ్చు, ఇంకా సల్ఫర్ కావచ్చు. ఇవి ఇంకొక కర్బన మూలకం కూడా కర్బన వలయం గురించి మనం చెబుతుంది. అట్లాగే ఇక్కడ జీవ భూ రసాయనిక వలయాలలో మనము వాయు రూపంలో ఉన్నటువంటి అనుఘటకాల గురించి మాట్లాడుకున్నట్లయితే నైట్రోజను, ఆక్సిజను, హైడ్రోజను ఇవి వాయు రూపములో ఉండేటువంటి ఈ మూలకాలు. ఈ వాయు రూపములో ఉన్నటువంటి మూలకాలలో మనకు నైట్రోజన్ ఉన్నది. ఈ నైట్రోజన్ వాతావరణములో అధికంగా ఉంటుంది. ఈ వాతావరణంలో అధికంగా ఉన్నటువంటి నైట్రోజను ఇక్కడ మొక్కల చేత కానీ జీవుల చేత కానీ నేరుగా గ్రహించబడదు. మరి నేరుగా గ్రహించబడకపోవడమే కాకుండా మరి ఇది ఎలా చేరుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది వాతావరణంలో అణునత్రజని రూపంలో ఉన్నటువంటి ఈ నైట్రోజను సూక్ష్మజీవులు అయినటువంటి నీలి ఆకుపచ్చ శివలాలు, అలాగే ఇతర బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే రైజోబియం, ఇతర నత్రజని స్థాపన నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్ లాంటి ఈ బ్యాక్టీరియాలు, అజోస్పైరిల్లం లాంటి బ్యాక్టీరియాలు ప్రధానంగా మనకు రైజోబియం, అజోస్పైరిల్లం లాంటి బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే నత్రజని స్థాపన చేస్తాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని గ్రహించి అవి జీవుల లోపల కానీ లేదా మృతిక లోపల కానీ స్థాపిస్తాయి. దాన్ని మనము నత్రజని స్థాపన లేదా జీవ నత్రజని స్థాపన, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ లెగ్యూమ్ మొక్కలలో కూడా రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా కూడా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థాపిస్తుంది. కాబట్టి దాన్ని జీవ నత్రజని స్థాపన చేసేటువంటి బ్యాక్టీరియాకు ఉదాహరణగా తీసుకుంటాం. ఇక్కడ నైట్రోజన్ వలయం గురించి గాక మాట్లాడుకున్నట్లయితే అంటే అణునత్రజని రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్. ముందుగా నైట్రోజన్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ నైట్రోజన్ సైకిల్లో మనము మొదటగా నత్రజని ఏ రూపంలో ఉంది? అణునత్రజని రూపంలో ఉన్నదని మాట్లాడుకుంటున్నాము. ఈ అణునత్రజని రూపంలో ఉన్నటువంటి నత్రజని నైట్రోజను దేనిగా మార్చబడుతుంది? అమోనియాగా మార్చబడుతుంది. అంటే అణునత్రజని అమోనియాగా మార్చబడడాన్ని మనము నత్రజని స్థాపన లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అని పిలుస్తున్నాము. దీనికి సూక్ష్మజీవులు తోడ్పడతాయని చెప్పాము. దీన్నే మనం బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నాము. ఈ అమోనియా అనేది మళ్ళీ జీవులు గ్రహిస్తున్నాయి, అమోనియాను జీవులు గ్రహిస్తున్నాయి. కాబట్టి అమోనియా అనేది జీవులకు వినియోగపడడం వల్ల ఆ జీవులలో ఉన్నటువంటి వివిధ కర్బన పదార్థాలు తయారు కావడానికి ఇది ఉపయోగించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్వాంగీకరణ ప్రక్రియ జరుగుతుంది, అసిమిలేషన్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అమోనియా అమైనో ఆమ్లాల తయారీలో కానీ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రోటీన్ల తయారీలో కానీ పాల్గొంటుంది. కాబట్టి అక్కడ అది వినియోగించబడుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. అది జీవులలో నిర్మాణాత్మకంగా అనుఘటకంగా ఉపయోగించబడినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత జీవులు వాటి యొక్క జీవితకాలం పూర్తయిన తర్వాత మరణిస్తాయి. అప్పుడు ఆ మరణించిన జీవులలో ఉన్నటువంటి కర్బన పదార్థము సంక్లిష్ట సేంద్రియ పదార్థము విచ్ఛిన్నం చేయబడుతుంది. అప్పుడు విచ్ఛిన్నము ఆ కర్బన పదార్థం అంతా విచ్ఛిన్నం చేయబడి మనకు
అమోనియాగా మార్చబడినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే మనము అమోనిఫికేషన్ అని పిలుస్తున్నాం. అంటే ప్రోటీన్ నుంచి మనకు ఏమవుతుంది, మనకు అంటే కర్బన పదార్థం నుంచి ప్రధానంగా అమోనియా ఏర్పడేటువంటి ప్రక్రియని మనము అమోనిఫికేషన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ అమోనియా నుంచి మళ్ళీ నైట్రేట్ ఏర్పడడాన్ని మనము నైట్రిఫికేషన్ అని పిలుస్తాము. ఇందులో కూడా మనకు సూక్ష్మజీవులే పాల్గొంటాయి. బ్యాక్టర్ అనుకుంటాము, నైట్రోజోమోనాస్. నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్లు అనేవి మనకు అమోనియా నుంచి నైట్రేట్ ఏర్పడడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత మరి ఆ నైట్రేటు నుంచి మనకు ఏం ఏర్పడుతుంది అంటే తిరిగి అన్నత్రజని ఏర్పడుతుంది. దాన్ని డీనైట్రిఫికేషన్ అని పిలుస్తాం. ఈ రకంగా నత్రజని వలయము లేదా నైట్రోజన్ సైకిల్ కొనసాగుతుంది. అంటే వాతావరణంలో N2 రూపంలో ఉన్నటువంటి నత్రజని అది జీవుల చేత అమోనియాగా మార్చబడింది. ఆ జీవులలో ఉన్నటువంటి అమోనియా అప్పుడు ఏమైంది, మనకు ఆ జీవుల యొక్క నిర్మాణాత్మక అణుఘటకాల తయారీలో ఉపయోగపడింది. ఆ నిర్మాణాత్మక అణుఘటకాలు ఆ జీవులు మరణించిన తర్వాత విచ్ఛిన్నం చేయబడితే మళ్ళీ తిరిగి అమోనియా వచ్చింది. అప్పుడు దాన్ని అమోనిఫికేషన్ అంటున్నాము. మొదటిదేమో నత్రజని స్థాపన అనుకున్నాము, తర్వాత సాంఘీకరణ అనుకున్నాము, తర్వాత అమోనిఫికేషన్ అంటున్నాము. ఈ అమోనియా నుంచి నైట్రేట్ ఏర్పడింది. అంటే అమోనియా నుంచి మనకు ఏమైపోయింది, మనకు జీవుల్లో ఉన్నటువంటి కర్బన పదార్థాలు ఏర్పడ్డాయి అనుకున్నాము. ఈ జీవులు మరణించిన తర్వాత ఇందులో ఉన్నటువంటి కర్బన పదార్థం అంతా విచ్ఛిన్నమై అమోనియాగా మారితే దాన్ని అమోనిఫికేషన్ అని పిలుస్తున్నాము. ఈ అమోనిఫికేషన్ జరిగిన తర్వాత అమోనియా నుంచి మనకు నైట్రేట్ ఏర్పడడాన్ని మనము నైట్రిఫికేషన్ అని పిలుస్తున్నాము. ఈ నైట్రిఫికేషన్ తర్వాత డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. అంటే వినత్రీకరణ జరుగుతుంది, డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. ఈ రకంగా నత్రజని వలయము కొనసాగుతుంది. అంటే వాతావరణంలో ఉన్న అన్నత్రజని జీవులలోకి నత్రజని రూపంలో వచ్చింది. దీన్ని మనము నైట్రోజన్ ఫిక్సేషన్ అని పిలిచినాము. ఈ నత్రజని అనేది అమోనియాగా మార్చబడిన తర్వాత ఈ అమోనియా అనేది జీవుల చేత వినియోగించబడింది. అందులో ఉన్నటువంటి కర్బన పదార్థాల నిర్మాణానికి తోడ్పడింది కాబట్టి దీన్ని సాంఘీకరణ అని పిలిచాము. ఆ తర్వాత జీవులు మరణించిన తర్వాత అది సూక్ష్మజీవుల చేత అమోనియాగా మార్చబడితే దాన్ని అమోనిఫికేషన్ అన్నాము. ఈ అమోనియా కూడా సూక్ష్మజీవుల చేత నైట్రేట్గా మార్చబడితే నైట్రిఫికేషన్ అన్నాము. అదే సూక్ష్మజీవుల చేత అంటే సూడోమోనాస్ డీనైట్రిఫికెన్స్ సూక్ష్మజీవుల చేత నైట్రేట్ అనేది తిరిగి మళ్ళీ అన్నత్రజనిగా మార్చబడితే దాన్ని వినత్రీకరణ లేదా డీనైట్రిఫికేషన్ అని పిలుస్తున్నాము. అంటే మొత్తం మీద ఇక్కడ వాతావరణం వచ్చింది అన్నత్రజని అనేసరికి, నత్రజని స్థాపన అనేసరికి జీవులు వచ్చింది. లేదా జీవులు గాక ఒకవేళ భూమిలో నత్రజని స్థాపన చేసిన అనుకోండి, అప్పుడు భూమి లోపల ఆ నత్రజని ఉన్నదని అర్థం అమోనియా రూపంలో. ఆ అమోనియా రూపంలో ఉన్నటువంటి ఆ నత్రజని ఈ మొక్కలు వేర్ల ద్వారా గ్రహించినాయి. అప్పుడు మొక్కలు ఆ వేర్ల ద్వారా గ్రహించినప్పుడు ఆ వేర్ల లోపల స్వీకరించబడినటువంటి వేళ్ళ లోపలికి వచ్చినటువంటి ఆ అమోనియా ఆ మొక్కలలో జరిగేటువంటి కర్బన పదార్థాల సంశ్లేషణకు తోడ్పడింది. ఆ కర్బన పదార్థాలలో ఉన్నటువంటి ఆ అమోనియా ఆ జీవులు మరణించిన తర్వాత, వృక్షాలు జంతువులు మరణించిన తర్వాత మరి ఈ అమోనిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సూక్ష్మజీవుల చేత అమోనియాగా మార్చబడింది. ఆ అమోనియాగా మార్చబడినటువంటి ఆ కర్బన పదార్థము మళ్ళీ అమోనియా నుంచి నైట్రేట్గా మార్చబడింది నైట్రోజోమోనాస్ నైట్రోబ్యాక్టీరియల ద్వారా. ఆ నైట్రేటు తిరిగి మళ్ళీ అన్నత్రజనిగా మార్చబడింది. అంటే ఇక్కడ వాతావరణము, భూమి, ఇక్కడ జీవులు ప్రధానంగా వృక్షాలు జంతువులు, ఆ తర్వాత మళ్ళీ వాతావరణము. అందుకే దీన్ని ఏమంటున్నాము, జీవ భూ రసాయనిక వలయం అని పిలుస్తున్నాము. ఇలా జీవ భూ రసాయనిక వలయాల్లో మనము తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి నైట్రోజన్ వలయం ఒకటి, ఆ తర్వాత మనకు ఆక్సిజన్ వలయం ఒకటి, తర్వాత మనకి హైడ్రోజన్ వలయము. ఇంకా
ఈ అవసాదన వలయాలు సెగ్మెంటేషను సైకిల్స్ ఉన్నాయి. ప్రధానంగా పాస్పరస్ వలయము, సల్ఫర్ వలయము. ఈ పాస్పరస్ సల్ఫర్ వలయాలు అనేవి ఈ అవసాదన రూపంలో ఉన్నటువంటి శిలలలో మనకు ఉంటాయి, కాబట్టి నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి వాటిని మనము అవసాదన వలయాలుగా కూడా మనం పేర్కొంటాము. కాబట్టి జీవ భూ రసాయనిక వలయాల్లో మనకు అవసరం ఉన్నటువంటి సమాచారం ఏంటంటే నైట్రోజన్ వలయం అనేది మీకు గుర్తుండాలి. వాతావరణంలో అధికంగా నైట్రోజన్ ఉన్నది. ఆ తర్వాత ఆక్సిజన్, ఆక్సిజన్ వలయం కూడా మీకు గుర్తుండాలి. అంటే వాతావరణంలో నుంచి భూమికి, భూమిలో నుంచి జీవుల్లోకి, జీవులో నుంచి మళ్ళీ వాతావరణంలోకి ఒక చక్రీయ పద్ధతిలో మనకి ఎలా రవాణా అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ నైట్రోజన్ వలయం ద్వారా మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ వలయం భావన, ఆక్సిజన్ వలయం భావన అనేది మనకు అవసరము. కాబట్టి అంతేకాకుండా అవసాదన వలయాలు అనగానే పాస్పరస్ సల్ఫర్ కూడా మీకు గుర్తు రావాలి. ఇది జీవ భూ రసాయన వలయాలకు సంబంధించినటువంటి సమాచారము. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలను కాక ఒకసారి మళ్ళీ తిరిగి మనం గుర్తు చేసుకున్నట్లయితే మొదటగా మనము బయోమ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము. బయోమ్యాగ్నిఫికేషన్ అంటే కలుషిత పదార్థాలు సాధారణంగా ఈ ఆహారపు గొలుసులోని పోషక స్థాయిలలో పేరుకుపోవడము, వాటి యొక్క పరిమాణములో పెరగడము, హానిని కలగచేయడము. ఓకే, పెరిగిపోవడాన్ని లేదా పరిమాణంలో పెరగడాన్ని మనము బయోమ్యాగ్నిఫికేషన్ అన్నాము. అది హానికర ప్రభావమే. ఆ తర్వాత యూట్రాఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము. యూట్రాఫికేషన్లో కూడా మనకు ఈ అకర్బన పదార్థాలు కూడా పరిమాణంలో పెరగడం జరుగుతుంది. కాబట్టి దాన్ని యూట్రాఫికేషన్ అని కూడా పిలుస్తున్నాము. కాబట్టి యూట్రాఫికేషన్ ద్వారా అకర్బన పదార్థాల పరిమాణం పెరగడము, ఆక్సిజన్ పరిమాణము తగ్గడము, ఆక్సిజన్ కొరత ఏర్పడడం ఫలితంగా జీవులకు నష్టం జరగడం అనేది కనబడుతుంది. ఇది కూడా హానికరమైన ప్రభావమే. ఆ తర్వాత ఒలిగోట్రాఫికేషన్ అంటే ఏమనుకున్నామంటే ఇక్కడ ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని పెంచినప్పుడు, అంటే అక్కడ ఉన్నటువంటి కర్బన పదార్థాన్ని ఆక్సీకరణం చెందించడం కోసం ఆక్సిజన్ సరఫరా చేసి ఆ నీటిని ఆ ఆవరణ వ్యవస్థను శుద్ధి చేసినప్పుడు దాన్ని పరిశుభ్రమైనటువంటి ఆవరణ వ్యవస్థగా మార్చినప్పుడు ఒలిగోట్రాఫికేషన్ అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మరి బయో రెమిడియేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఈ బయో రెమిడియేషన్ అంటే జీవుల ద్వారా పర్యావరణంలోకి చేరినటువంటి విష పదార్థాలను కానీ, ఘన వ్యర్థాలను కానీ, లేదా అకర్బన పదార్థాలను కానీ వాటి యొక్క పరిమాణాన్ని, హానికర ప్రభావాన్ని తగ్గించడాన్ని మనము బయో రెమిడియేషన్, జైవిక సవరణీకరణ అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాము, గ్రీన్ హౌస్ వాయువుల గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మనము గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకున్నాము. భూమి వేడెక్కడానికి కారణమైన వాయువులు ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాము. గ్రీన్ హౌస్ వాయువులో ప్రధానమైనది కార్బన్ డైఆక్సైడ్ అయినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఆ యూట్రాఫికేషన్ లోపలే మనకు ఆ యూట్రాఫికేషన్ అంటే ప్రధానంగా నీటి యొక్క లేదా కొలని ఆవరణ వ్యవస్థ యొక్క ఆ కలుషితాలను అంచనా వేయడానికి లేదా స్థాయిని అంచనా వేయడానికి ఆ BOD, COD విలువల పరీక్షల గురించి కూడా మాట్లాడుకున్నాము. అంతేకాకుండా మనము ఈ ఫైటో రెమిడియేషన్ గురించి, తర్వాత సూపర్ బగ్ యొక్క పని విధానం గురించి, మరియు మనము జీవ భూ రసాయనిక వలయాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనకు పర్యావరణం లోపల ఈ అంశాలు తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాల్సిందే. మరి వీటి మీద ప్రశ్న ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. బయోమ్యాగ్నిఫికేషను, యూట్రాఫికేషను, బయో రెమిడియేషను, BOD, COD, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగు మొదలగు అంశాల మీద ఇంతకుముందు వివిధ రకాల ప్రశ్నలు పోటీ పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అంశాల మీద ఎలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందో మనము మాట్లాడుకుందాము. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే మనకి సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అది అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణము ఏమిటి అంటే గ్రీన్ హౌస్ వాయువులు. గ్రీన్ హౌస్ వాయువులు అనే విషయం మీకు గుర్తు రావాలి.
మరి గ్రీన్ హౌస్ వాయువులు అనగానే కార్బన్ డయాక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, ఇతర వాయువులు కూడా ఉన్నాయి. ఈ కార్బన్ డయాక్సైడ్, మీథేను వాయువులు వాతావరణంలోకి అధికంగా చేరినాయి. అంటే ఇక్కడ ఆప్షన్లో ఏముంది? కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి అధికము కావడం లేదా వాతావరణంలో అధికము కావడము. అంటే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో అధికం కావడము ఒక కారణమే. మీథేను అధికంగా చేరడం ఎక్కడికి? ఇది వాతావరణంలోకి మీథేన్ అధికంగా చేరడంగా కూడా ఒక కారణమే. నీటి ఆవిరి కూడా వాతావరణంలోకి అధికంగా చేరడం కూడా మరొక కారణమే. కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణము అనగానే ఒక కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కారణము కాదు, అదొక ప్రధానమైనటువంటి కారకము. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఒక కార్బన్ డయాక్సైడే కాదు, కార్బన్ డయాక్సైడ్తో పాటుగా మీథేను, నీటి ఆవిరి కూడా మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ, బి మరియు సి మాత్రమే ఆన్సర్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి ఇలాంటి కొన్ని సూక్ష్మమైన ప్రశ్నలను మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఒక ప్రశ్నని చక్కగా చదివి పూర్తిగా అర్థం చేసుకొని సంబంధించిన అంశాలను మాత్రమే గుర్తు తెచ్చుకొని సరిగ్గా అంచనా వేసి సమాధానాన్ని గుర్తించాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి స్కోర్ వస్తుంది.